నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మతోన్మాదంతో రెచ్చిపోయారు, మారణ హోమం సృష్టించారు. పచ్చని కశ్మీరంలో రక్తపుటేర్లు పారించారు. భార్యల ముందే భర్తలను చంపారు. పైశాచిక ఆనందం పొందారు. నుదుట చెదిరిన ప్రతి బొట్టుకు, నేల రాలిన ప్రతి కన్నీటి చుక్కకు ప్రతీకారం తీర్చుకుంది భారత్. చేసిన పాపాలను ఉగ్రవాదులు మరచిన కర్మ మాత్రం మర్చిపోలేదు. ఇండియన్ ఆర్మీ రూపంలో పాక్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది మోడీ సర్కార్. టెర్రరిస్టులపై ఉక్కుపాదం మోపింది. ఆపరేషన్ సింధూర్తో భరతమాత సిగలో మరో కీర్తి పతాకం చేరింది. విజయ సింధూరంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. దెబ్బకు దెబ్బ, చర్యకు ప్రతిచర్య. నెత్తుటి సింధూరం సాక్షిగా యుద్ధ భేరీ మోగింది. పహల్గాం దాడికి ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. ఏకంగా పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడి చేసింది. బెబ్బులి పంజాతో దాయాది గజగజ వణికిపోతోంది. ఉగ్రవాదం, ఉన్మాదంపై రణగర్జన చేశారు భారత సైనికులు. దీంతో సలాం సైనిక అంటూ యావత్ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. కలికాలమైన, రాతియుగమైన, ఆధునిక కాలమైన దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ తథ్యం. రూపం మారొచ్చు, పాత్ర మారొచ్చు, కుట్రదారులు మారొచ్చు, సూత్రధారులు మారొచ్చు. కానీ అంతిమంగా గెలిచేది ధర్మమే. అంతిమంగా నిలిచేది న్యాయమే. దుష్ట శక్తులు రాజ్యమేలుతున్నప్పుడు, అధర్మం అరాచకం చేస్తున్నప్పుడు ఏదో ఒక శక్తి ఉద్భవించడం ఖాయం. పహల్గాం పాపమే పాకిస్తాన్ కు శాపమైంది. ఆడబిడ్డల ఉసురు పోసుకున్న ఉగ్రమూకల భరతం పట్టింది భారత సైన్యం. మతం అడిగి మారణకాండ సృష్టించిన ముష్కరులను మట్టుబెట్టింది. పహల్గాంలో మహిళల సింధూరాన్ని చెరిపేసినోళ్ల కోసం ఉగ్ర వేట మొదలుపెట్టింది. ఎవరైనా యుద్ధానికి వెళ్లేప్పుడు గతంలో రక్తం చిందించి వీరతిలకం దిద్దుతారు. అంటే సింధూరం సాక్షిగా విజయం సాధించాలని కోరుకుంటారు. సరిగ్గా అదే జరిగింది. దాడికి ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుంది. చర్యకు ప్రతిచర్యే సమాధానం. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు రీసౌండ్ చేసింది భారత్. పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మందిలో అందరూ పురుషులే. ఆ దుర్ఘటనతో ఎంతో మంది మహిళలు వితంతువులుగా మిగిలిపోయారు. అందుకే ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడి చేసింది ఇండియా. నీ భర్తను చంపాం, మీ ప్రధానికి చెప్పుకో అంటూ తీవ్రవాదులు చేసిన మాటలకు దీటుగానే సమాధానమిచ్చింది మోడీ ప్రభుత్వం. చరిత్రలో గుర్తుండిపోయేలా యాక్షన్ చేపట్టింది. వందలాది మంది ముష్కరులను మన సైన్యం లేపేసింది. భారతీయులపై చేసిన దాడికి ప్రతిగా ప్రధాని మోడీ 100 మందిని చంపాడని, మీ షబాజ్ షరీఫ్ కి చెప్పుకోండ్రా అంటూ గర్జిస్తోంది భారతావని. దాయాదికి ధీటుగా ఆర్మీ జవాబిచ్చింది. తన సత్తా ఏంటో చూపింది. షరీఫ్ అడ్డాలోనే మిస్సైళ్ల వర్షం కురిసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 ఉగ్రవాద శిబిరాలపై పంజా విసిరింది. పీఓకేలోని కోట్లీ, ముజఫరాబాద్, పంజాబ్లోని బహవల్పూర్తో పాటు లాహోర్లోని ఒక ప్రదేశంపై క్షిపణి దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. దీనిపై సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. తామంతా మీ వెంటే ఉంటామంటూ భారత్ సైన్యాన్ని ఉద్దేశిస్తూ పోస్టులు పెడుతున్నారు. జై హింద్, భారత్ మాతాకి జై, ఆపరేషన్ సింధూర్ అంటూ హ్యాష్ ట్యాగ్లతో సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. ఆపరేషన్ సింధూర్ పై పహల్గాం బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. తర్వాత తొలిసారి పాకిస్తాన్ భూభాగంలో భారత్ దాడులు జరిపింది. నాడు ఇందిరా అపరకాళి అవతారమెత్తింది. నేడు మోడీ రుద్రకాలుడిగా మారిపోయారు. ఆపరేషన్ సింధూర్తో మాజీ ప్రధాని వాజ్పేయి మాటల్ని గుర్తు చేసుకుంటోంది భారత్.
కార్గిల్ యుద్ధ సమయంలో అమెరికా, చైనాలు మనల్ని బెదిరించాయి, అణుయుద్ధం తప్పదంటూ హెచ్చరించాయి. కానీ అప్పట్లో అటల్ అదరలేదు, బెదరలేదు. జమ్మూ కాశ్మీర్ ఇండియా మ్యాప్ నుంచి మాయమైపోతే పోని, సూర్యుడు అస్తమించేలోగా పాకిస్తాన్ ప్రపంచ మ్యాప్ లో మాయమైపోవడం ఖాయమన్నారు వాజ్పేయి. అందుకే ఇన్నాళ్లు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అంటోంది భారత సైన్యం. రైట్గా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కల్నల్ పిఎం అర్జున గారు, మాజీ సైనిక అధికారి. గుడ్ ఈవినింగ్ అండి అర్జున గారు. అలాగే ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అమ్మా. నమస్తే. ఎస్, స్టూడియోలో నాతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ ప్రియా చౌదరి గారు. నమస్తే అండి, సీనియర్ జర్నలిస్ట్ కూడా. సో ప్రియా చౌదరి గారు, ముందుగా ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరు హిందూ సంస్కృతిలో చాలా పవిత్రమైనటువంటి, మనం దాన్ని అలా ఒక పవిత్రతను సూచిస్తోంది, సింధూరం అనేటువంటిది. సో ఈ ఆపరేషన్ హిందూ మహిళల గౌరవాన్ని, దేశ గౌరవాన్ని ఎలా ప్రతిబింబిస్తుంది అంటారు? ఇట్స్ అన్ ఎనర్జీ. ఇప్పుడు నిన్నటి వరకు సింధూరం అనేటటువంటి ఆ పదంలోనే అసలు ఒక వైబ్రేషన్ ఉంటుందండి. అది ఎంత గొప్పది అనంటే, ఎంతోమంది మహిళలు మన భారత ఎస్ సార్, పీసీఆర్ కొంచెం ఆడియో లెవెల్స్ పెంచండి. ఆ సింధూరం కోసము యముడితోటి కూడా కొట్లాడినటువంటి చరిత్ర సావిత్రిది మనకి లేదా? మరి ఈ రోజు మనం అదే పరిస్థితుల్లో కదా, ఎవరైతే భార్యలు ఎదురుగుండా భర్తల్ని చంపేసి మీ సింధూరం తీసేసాం, మీరు వెళ్ళి మోడీకి చెప్పండి అని మాట్లాడితే ఎంత క్లియర్గా, ఎంత సింపుల్గా సమాధానం, ఎలా నీట్గా, సింపుల్గా అనను, ఎంత నీట్గా సమాధానం చెప్పారంటే, आपने हमारे स्त्री मूर्ति को सिंदूर तोड़ दिए तो हम आपको सिर फोड़ देते అని చెప్పేసి తలకాయ లేపి మరి సమాధానం చెప్పారు. ఆ సింధూరం యొక్క పవర్ అంతటిది. ఇంకొకటి కూడా ఇక్కడ మనం నిజంగా గర్వపడాల్సింది ఏంటంటే, నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గిరిధర్ గారు, నిజంగా చాలా థ్యాంక్స్ అండి. మార్నింగ్ 5:30 నుంచి మిమ్మల్ని చూస్తున్నాను లైవ్లో కూర్చుని. అప్పుడు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు, ఇప్పుడు 7 వరకు కూడా అదే ఎనర్జెటిక్గా, ఎంత మీరు ఇచ్చేటటువంటి సందేశము ప్రతి ఛానల్కి అసలు ఎంత ఓర్పుగా, ఎంత ఎనర్జెటిక్గా ఇస్తున్నారు. తెలుగు వాళ్ళకి అసలు జరిగినటువంటి విషయాల మీద, దేశం పట్ల ఎలాంటి అవగాహన, ప్రేమను పెంచారో నేను చెప్పలేను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు సాక్షిగా ఇన్సిడెంట్ ఇచ్చినటువంటి ఎనర్జీ ఎగ్జాక్ట్లీ. అసలు వారు మార్నింగ్ నుంచి ఎవరికి ఇది అంటే వారిలో ఉన్నటువంటి ఎనర్జీ ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది. సో ఆ వెర్షన్ ఇవాళ అదే మహిళ, ఏ మహిళలైతే ఒంటరిగా నిలబెట్టి హేళన చేశారో, ఈ రోజు అదే 2 మహిళలు నేతృత్వం వహించినటువంటి ఆ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్, 2 మహిళల నేతృత్వంలో పొయ్యి ఒక్కొక్కడి తాట తీసి తలలు పగలగొట్టినటువంటి ఆ ఎనర్జీ ఎవరిది అనంటే సింధూరానిదే. ఒక తోటి మహిళ యొక్క సింధూరాన్ని తీసేస్తే ఇంకొక స్త్రీ అపరకాళిలాగా ఎలా మారుతుంది అనేటటువంటి ఆ యొక్క సందేశాన్ని ప్రపంచానికి మోదీ గారు ఇచ్చారు. అలాగే మన భారత జవాన్లకి నిజంగా సల్యూట్. వాళ్ళకి ఎలా, ఐ హావ్ నో సౌండ్స్ ఈ ఆనందంలో చెప్పాలి అంటే, వెరీ ప్రౌడ్, మేరా భారత్ మహాన్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో గిరిధర్ గారు, అయితే ఎవరైతే భర్తని చంపేసి భార్యని వెళ్ళి మీ ప్రధాని మోడీకి చెప్పుకోండి అని ఎంత ఆ రకమైనటువంటి అంత, అది నాకు చెప్పాలంటే కూడా, అది తలుచుకుంటే కూడా నిజంగా చాలా బాధేస్తోంది. వెళ్ళి మీ ప్రధానికి చెప్పుకోండి అంటే, ఎస్ ప్రధానికి చెప్పాం, మన ప్రధాని ఏం చేశారో చూసాం, కానీ ఇప్పుడు మీ ప్రధాని ఏం చేస్తాడు, మీ ప్రధానికి చెప్పుకున్నారు కదా, మీ ప్రధాని ఏం చేస్తాడో చూసుకోండి అని మనము సవాల్ విసిరేటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా చూస్తే ప్రపంచ దేశాలు ఈ రోజు మనం చేసినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ అటాక్ ని ఏ రకంగా చూస్తున్నాయంటారు? మీకు తర్వాత మన కో ప్యానలిస్ట్ కి, మీ ప్రేక్షకులు అందరికీ నా నమస్కారాలమ్మా. మనమందరూ కూడా ఈ రోజు తలెత్తుకొని గర్వించదగ్గటువంటి రోజు. మన పట్ల చేసినటువంటి దాష్టికానికి మనం వాళ్లకు తగిన శిక్ష విధించాం. మనము మన స్త్రీలు ఎవరైతే భర్తలు కోల్పోయారో, అదే కిరాతకంగా వాళ్ళ జీవితాల్లో ఇటువంటి భయంకరమైనటువంటి విషాదాన్ని నింపినటువంటి ఘటన సంబంధించి వాళ్ళకి కొద్ది మేరకు న్యాయం జరిగించే దిశగా మనం ఈ చర్య చేశామమ్మా. కాబట్టి మనం అందరం కూడాను అది చేసినటువంటి మన సైన్యానికి, మన ప్రభుత్వానికి, ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారికి, వీళ్ళందరూ కూడా మనం అభినందించవలసిన విషయం ఇది.
Yes. సరే, దీనికి ముందర నేపథ్యం మనం చూసామంటే గనక ఇది ఏదో సడన్ గా వాక్యూమ్ లో జరిగినటువంటి అటాక్ కాదు. ఇది దీనికి చాలా అద్భుతమైనటువంటి ప్రిపరేషన్ జరిగింది. ఇది ఇన్ఫాక్ట్ నేను గతంలో కూడా మీ ఛానల్లోనే నేను చెప్పానమ్మా, ఈ ఘటన జరిగిన తర్వాత ఎప్పుడు ఈ రోజు అవుతుందా రేపు అవుతుందా దాడి అని చెప్పి చాలా మంది నన్ను అడిగితే నేను ఏం చెప్పానంటే, చరిత్రలో మనం చూసామంటే మోదీ గారి యొక్క గతంలో చేసినటువంటి చర్యల ప్రకారం మనం చూసామంటే మనకు దినాలు అంటాం. ఎవరైనా చనిపోతే గనక మనకు 12-13 రోజులు మనం దినాలు చేస్తాం. మనం శ్రాద్ధం అంటాం. శ్రాద్ధ కర్మలు జరిగేంత వరకు మోదీ గారు దాడి చెయ్యరు అని చెప్పాను నేను. అదే జరిగింది. కరెక్ట్. మనకు 10 ధర్మోదకాలు ఉంటాయి. 11వ రోజు మనకు సపిండీకరణ ఉంటుంది. 12వ రోజు మనకు మొదటి మాసికం ఉంటుంది. 13వ రోజు మనకు శుద్ధి ఉంటుంది. ఇంట్లో మనం శుద్ధి చేసుకుంటాం. ఈ 13 రోజు అయిన తర్వాత 14వ రోజు దాడి చేశారు మోదీ గారు. కాబట్టి ఈ 13 రోజులు యావత్ భారతావని అంతా కూడా మనం శోకంలో ఉన్నాం. మనం శోకం నుంచి బయటికి రాగానే మనం ఎదురు దాడి చేశాం. కాబట్టి ఇది జరుగుతుంది అని అప్పుడే చెప్పాను, అలాగే జరిగిందమ్మా. కాబట్టి ఇది మోదీ గారు చేసింది ఏదైతే ఉందో చాలా అద్భుతమైనటువంటి చర్య. ఎందుకంటే ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం అయినప్పటి నుంచి ఇంతవరకు 2 న్యూక్లియర్ దేశాల మధ్యలో ఎప్పుడు ఇటువంటి ఘర్షణలు జరగలేదు. అటువంటిది మనకు ఒక న్యూక్లియర్ శక్తి అయినటువంటి పాకిస్తాన్ ని మనం చావదెబ్బ కొట్టొచ్చాం. గతంలో జరిగినటువంటి దాడులు మనం చూసామంటే ఊరి సర్జికల్ స్ట్రైక్స్, ఊరిలో జరిగినటువంటి వాళ్ళ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు మన సైన్యం మాత్రమే వెళ్ళింది. అది కూడా ఓన్లీ POJK లో మాత్రమే వెళ్ళింది. ఇది కూడా నేను రిపీటెడ్ చెప్తున్నాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఆల్మోస్ట్ పొద్దు నుంచి అన్ని ఛానల్స్ కూడా చెప్తున్నాను నేను. POK అన్న పదం మనం వాడకూడదమ్మా, POJK అని వాడాలి. కరెక్ట్. ఇన్ఫాక్ట్ మన అఫీషియల్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హ్యాండ్ అవుట్ లో కూడా POJK అని రాశారు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అని రాశారు వాళ్ళు. కాబట్టి అలాగే పిలవాలి. కాశ్మీర్ వాడు అధీనంలో లేదు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. కాశ్మీర్ మొత్తం మన దగ్గరే ఉన్నది. కానీ వాడు కాశ్మీర్ పేట రాజకీయాలు చేశాడు. సో అప్పుడు జరిగింది అది. రెండవది మనకు 2019లో మనకు పుల్వామా దాడి జరిగినప్పుడు మనం వెళ్ళి ఇక్కడ బాలకోట కొట్టొచ్చినప్పుడు అప్పుడు ఎయిర్ ఫోర్స్ మాత్రమే దాంట్లో బరిలో దిగింది. అది కూడా మనం లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వెళ్ళాం, కానీ ఇంటర్నేషనల్ బార్డర్ దాటలేదు. ఇంటర్నేషనల్ బార్డర్ దాటకుండానే ఇక్కడి నుంచే మనం ఫైర్ చేసి ఇంటర్నేషనల్ బార్డర్ కి ఆవలి వైపు ఉన్నటువంటి బాలకోట కొట్టొచ్చాము. అఫ్ కోర్స్ మన మిసైల్ ఇంటర్నేషనల్ బార్డర్ దాటింది, కానీ మన ఎయిర్ క్రాఫ్ట్స్ అక్కడ దాకా వెళ్ళలేదు. లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ నుంచి మనం ఫైర్ చేసి వచ్చేసాం. అది ఒకటే టార్గెట్ ని మనం కొట్టొచ్చాం, బాలకోట్. ఈసారి అలా కాదు, త్రివిధ దళాలు కూడా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ 3 కూడా కోఆర్డినేటెడ్ గా పనిచేసినది. అఫ్ కోర్స్ నేవీ డైరెక్ట్ గా బరిలో దిగలేదు, కానీ నేవీ అక్కడ మనకు సముద్రంలో వాళ్ళకి కవర్ ఇచ్చారు. వాళ్ళకి కరాచీ సైడ్ కి వాళ్ళు కదిలేసరికి పాకిస్తాన్ నేవీ అంతా కూడా ఉడకడం మొదలు పెట్టింది. అది అలా జరుగుతుండగా రాత్రి ఇద్దరు కూడా దాడి చేశారు. ఎక్కడెక్కడైతే చిన్న చిన్న టార్గెట్స్ ఉన్నాయో అక్కడంతా కూడాను మనకు సైన్యం అటాక్ చేసింది. ఎక్కడ పెద్ద టార్గెట్స్ ఉన్నాయో, ఇక్కడ చాలా పెద్ద అస్త్రాలు వాడాలో అక్కడ ఎయిర్ ఫోర్స్ వెళ్ళి దాడి చేసింది. రమారమి 30-40% ఎయిర్ ఫోర్స్ దాడి చేస్తే 60-70% ఆర్మీ దాడి చేసింది. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వెపన్స్ వాడాం మనం. ఇవన్నీ కూడా మనం పాకిస్తాన్ కి సిగ్నల్ ఇస్తున్నాము, అలాగే చైనాకు కూడా మనం సిగ్నల్ ఇస్తున్నాం. మనం 5 మనం POJK లో కొట్టాం. మనం 4 స్థావరాలు మనం పాకిస్తాన్ లీగల్ టెరిటరీ మనం ఏదైతే యాక్సెప్ట్ చేస్తున్నామో వాళ్ళ పాకిస్తానీ పంజాబ్ లో కొట్టాం మనం. వీటిల్లో చాలా ముఖ్యమైనవి 2 ఉన్నాయమ్మా. ఒకటి మురీడ్కి అని చెప్పేసి లాహోర్ అవుట్స్కట్స్ లో ఉంటుంది. అది లష్కరే తోయిబా యొక్క హెడ్ క్వార్టర్స్. అది ఆ హెడ్ క్వార్టర్స్ ని మొత్తం ధ్వంసం చేసి నాశనం చేసాం మనం. అక్కడే మనకు అజ్మల్ కసాబ్ లాంటి వాళ్ళు, తర్వాత డేవిడ్ కోల్మన్ హెడ్లీ లాంటి వాళ్ళు, ముంబై దాడులకు పాటుపడిన వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చినటువంటి ప్లేస్ అది. అలాగే బహావల్పూర్, అది దక్షిణ పంజాబ్ లో ఉంటుంది. అది బహావల్పూర్ లో ఉన్నటువంటి మద్రసాని వాళ్ళ స్థావరాన్ని ధ్వంసం చేశాము. అది జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి మౌలానా మసూద్ అజర్ కి సంబంధించింది. ఆ దాడిలో ఆయన కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు 10 మంది, ఆయన క్లోజ్ అసోసియేట్స్ 14 మంది చనిపోయారు. కాబట్టి ఈ దాడులన్నీ కూడా మనం చాలా టఫ్ మెసేజ్ ఇచ్చాం వాళ్ళకు. ఈ బహావల్పూర్ కూడా ఆల్మోస్ట్ 130 కిలోమీటర్ల వెనకాల, అంటే ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో కొట్టాం. ఈ స్ట్రైక్స్ అన్ని కూడా మనం మన సరిహద్దు దాటకుండా కొట్టాం. అంటే మనం ఎంత పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి అంత దూరంగా కొట్టుండాలి మనం. 130 కిలోమీటర్లు
శత్రు భూమిలోకి మన సరిహద్దు దాటకుండా పర్ఫెక్ట్ ప్రెసిషన్ తో మనం కొట్టాం. 4 దాడులు చేశాం. ఇది ఒక ఎత్తు. గతసారి పాలకోట్లో మనం స్ట్రైక్ చేసినప్పుడు మనం చేసింది ఎక్కడ ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే మన దగ్గర అంటే చెప్పాం కానీ మనకు ఎవిడెన్స్ చూపించలేదు, ఫోటోలు కానీ వీడియోస్ కానీ ఏమి చూపించలేదు. ఈసారి వీడియోస్ చూపించాం. సైట్స్ అటాక్ చేసింది చూపించాము, ఒక్కొక్క సైట్ లో ఎన్నెన్ని బాంబులు వేసాము అవి కూడా చూపించాము, ఎవిడెన్స్ చూపించాం. ఫస్ట్ ఇనీషియల్ గా మన వాళ్ళు దాని మనకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టక ముందర పాకిస్తాన్ అన్ని డినై చేయడం మొదలుపెట్టింది. 3 ప్లేస్ అటాక్ చేశారు, మిగతా దగ్గర ఏం అవ్వలేదు, మేము తిప్పి కొట్టాము, వీళ్ళ 5 ఎయిర్ క్రాఫ్ట్స్ మేము పట్టుకొట్టాము, ఇటువంటి పిఆర్ ఎక్సైజ్ మొదలు పెట్టారు వాళ్ళు. ఇన్ఫాక్ట్ వాళ్ళ సైన్యాన్ని కూడా కొంతమంది మేము కబ్జా చేసుకున్నాము, ఇటువంటివన్నీ వాళ్ళు దారుణమైనటువంటి తప్పుడు నేరేటివ్ మొదలు పెట్టారు. మనం డీటెయిల్డ్ గా వీడియోతో సహా చూపించేదాన్ని మొత్తం ఎక్స్పోజ్ చేశాం ఈసారి. అంటే పాకిస్తాన్ ఎక్కడ తల దాచుకోలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చాం వాళ్ళకి. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి చర్య అమ్మా. అయితే గిరిధర్ గారు, ఇప్పుడు మనం కౌంటర్ అటాక్ ఇవ్వడంతోనే సరిపోదు కదా, ఇప్పుడు అంతర్గతంగా ఉన్నటువంటి ఇంటర్నల్ సెక్యూరిటీ విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అమ్మా మనకు ఆల్రెడీ దానికి వేట మొదలైందమ్మా. కశ్మీర్ లో ఈ పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత OGWs అంటారు, ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు. అంటే ఈ టెర్రరిస్టులకు సమర్థన ఇస్తూ వీళ్లకు లాజిస్టిక్స్ అంటే వాళ్ళు ఉండడానికి, వాళ్ళ తిండి ఆహారంపై ఇవ్వడానికి, తర్వాత వాళ్లకు పోలీసుని తప్పించుకొని వెళ్ళడానికి వాళ్ళకి కావాల్సినటువంటి సహాయక చర్యలన్నీ చేసేటువంటి వాళ్ళని అందరినీ అరెస్ట్ చేశాం. రమారమి 70 నుంచి 80 మంది దాకా అరెస్ట్ చేశాం మనం. దాంట్లో ఒక అతను పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకొని నదిలో దుక్కితే చనిపోయాడు కూడా. మహబూబా ముఫ్తీ లాంటి వాళ్ళు దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ దానికి వీడియో ఫుటేజ్ ఉండడంతో వాళ్ళ నోరు మూతలు పడ్డాయి. అతనే దాంట్లో దుంకి చనిపోవడం మనం చూసాం మనం. కాబట్టి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం మనం. అలాగే వీళ్ళ ఫండ్స్ ఎవరిస్తున్నారో, దీనికి వీళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళని సమర్థిస్తూ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తున్నాం మనం. కాబట్టి అంతర్గతంగా మనం చేయాల్సింది మనం చేస్తున్నాం. పెద్ద ప్రశ్న, ఈ దాడి చేసిన వాడు ఈ రోజు దాకా మనకి ఎందుకు దొరకలేదు, అదొక ప్రశ్న కదా. వాళ్ళు ఎక్కడో అడవుల్లో ఉన్నారు, దాన్ని సరౌండ్ చేశారని మనకు తెలుస్తోంది, కానీ వాళ్ళని కంప్లీట్ గా ఎలిమినేట్ చేయడం చాలా కష్టం. అక్కడ ఉన్నటువంటి కింకారణ్యాలు ఉన్నాయి, దాంట్లో మనకు ఒకసారి చూడామంటే కనుక మన పక్కన 10 అడుగుల దూరంలో ఉన్న చెట్టు వెనకాల ఎవరున్నారో మనం పట్టుకోవడం చాలా కష్టం. డ్రోన్స్ కానీ శాటిలైట్ టెక్నాలజీ కానీ అక్కడ పనిచేయదు. కాబట్టి ఆ గాలింపు కూడా జరుగుతుంది. వాళ్ళని కూడా అరెస్ట్ చేయడమో వాళ్ళని చంపడమో త్వరలోనే జరుగుతుంది. అది కూడా మనం మోరల్లెస్ సరౌండ్ చేశాం అది. అలాగే మన దేశంలో ఉన్నటువంటి ఈ శక్తులన్నింటినీ కూడా మనం కౌంటర్ చేసే దిశగా భారత ప్రభుత్వం చాలా సీరియస్ గా పనిచేస్తున్నది. పంజాబ్ లో 2 స్పైస్ ని పట్టుకున్నారు. మన సైనిక మూవ్మెంట్స్ అన్ని కూడా వాళ్ళు రికార్డ్ చేసి పాకిస్తాన్ పంపిస్తున్నటువంటి వాళ్ళని 2 అరెస్ట్ చేశాం మనం అక్కడ కూడా. వాడు చాలా టఫ్ మెజర్స్ భారత ప్రభుత్వం అంతర్గతంగా కూడా చేస్తోంది. అక్కడ పాకిస్తాన్ లో కూడా చూస్తే కనుక మనం పాకిస్తాన్ లో ఉన్నటువంటి నేరేటివ్ మొత్తం మనం ధ్వంసం చేసే దిశగా మనం ఇటువంటివన్నీ కూడా మనం చాలా చాలా స్పష్టంగా ఇవన్నీ ఎక్స్పోజ్ చేసాం వాళ్ళని. పైపెచ్చు ఒక డిప్లొమాటిక్ ఓవర్ రీచ్ మొత్తం అన్ని దేశాలకు కూడా మనం ఈ అటాక్ జరగగానే అందరికి ఫోన్ చేసి చెప్పారు. మన అజిత్ దోవల్ గారు, జయశంకర్ గారు, మార్కో రూబియో కావచ్చు, లేదా మనకు సౌదీ అరేబియా కావచ్చు, UAE కావచ్చు, మనకు ఇతరత్ర మనం ఏమంటామంటే మనకు రష్యా, ఇటువంటి చాలా ఇరాన్, ఇంక్లూడింగ్ చైనా కూడా మనం ఫోన్ చేసి చెప్పాం. వీళ్ళందరికీ చెప్పడంతో ఏమైందంటే ఈ రోజు 2 మేజర్ డిప్లొమాటిక్ సక్సెస్ మనకు విజయాలు ఏమొచ్చాయంటే, ఒకటి భారతదేశం చేసింది తప్పు అని ఎవరు అనలేదు. ఈవెన్ చైనా కూడా ఏమనిందంటే రిగ్రెటబుల్ అని ఒక పదం వాడింది అంతే. చేయకుండా ఉంటే బాగుండేది అన్నటువంటి పదం అది, అంతకుమించి ఏమీ లేదు. మీరు తప్పు చేశారు పదం ఎవరు వాడలేదు. 2, పాకిస్తాన్ ఏదో కష్టపడింది నష్టపోయింది అని ఎవరు చెప్పట్లేదు. పాకిస్తాన్ సమర్థనగా ఎవరు నిలబడలేదు, అలాగే మా భారతదేశం తప్పు చేసింది ఎవరు. మనం అటాక్ చేసింది సివిలియన్స్ పైన కాదు కదా, ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటిని లక్ష్యంగా చేసుకుని మనం దాడులు చేస్తాం, ప్రతీకార దాడులు. అది కూడా కానీ పాకిస్తాన్ సివిలియన్స్ చనిపోయారని చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. మనం చాలా వ్యోమకేష్ సింగ్ ఆవిడైతే మనకు వింగ్ కమాండర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చాలా స్పష్టంగా ప్రొఫెషనల్ గా కొట్టాము, చాలా టాక్టికల్ వెపన్స్ వాడాము, హై ప్రెసిషన్ హై టెక్నాలజీ వెపన్స్ వాడామని ఆవిడ చెప్పారు. దీంట్లో ఒక్క వెపన్ గురించి చెప్పి ఆపుతానమ్మా. దాంట్లో మనం వాడిన చాలా అస్త్రాలలో ఒక అస్త్రం పేరు లాయిటరింగ్ మ్యూనిషన్ అంటారు. లాయిటరింగ్ మ్యూనిషన్ అంటే పేరులోనే లాయిటరింగ్, ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది. మిగతావి మనకు బ్యాలిస్టిక్ మిసైల్స్ కానీ క్రూజ్ మిసైల్స్ కానీ మనం ఫైర్ చేశామంటే దాని వెనక్కు మనం తీసుకోలేము. ఒకసారి ఫైర్ చేస్తే ఎక్కడో ఒక దగ్గర పడక తప్పదు. అది శత్రువు మీద పడుతుంది లేదా పక్కన పడుతుంది, ఎక్కడో పడక తప్పదు. 2 కూడా
కానీ లాయిటరింగ్ మెషిన్స్ అన్నవి ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. Okay. మనం ఎప్పుడు ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతుంది. అది కొట్టదలుచుకోలేదంటే దాన్ని మళ్ళీ వెనక్కి వాపస్ లాగచ్చు, దాన్ని మళ్ళీ రీక్స్ చేయొచ్చు దాన్ని. Okay. అటువంటి అస్త్రాలు లాయిటరింగ్ మెషిన్స్, లాయిటరింగ్ మ్యూనిషన్స్ వాడాము అక్కడ. అలాగే ఇందాక నేను చెప్పినట్టు పెద్ద పెద్ద స్పైస్, హ్యామర్ లాంటి పెద్ద పెద్ద అస్త్రాలు కూడా వాడాం మనం. రైట్. కాబట్టి ఇదంతా కూడా ప్రొఫెషనల్ గా హై టెక్నాలజీ వాడి హై దీంతో ఏమంటారంటే ప్రెసిషన్ తో కొట్టినటువంటివి. వాళ్ళకి ఎక్కడ కూడాను కొల్లేటరల్ డ్యామేజ్ అంటే వాళ్ళ సివిలియన్స్ కి ఎవరికి దెబ్బ తగలకుండా మనం కొట్టాము. ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టాము, ఎక్కడ ధ్వంసం చేయాలో ఎంత ధ్వంసం చేయాలో అంతే ధ్వంసం చేశాం మనం. ఇది ఒక ప్రొఫెషనల్ ఆర్మీ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి చర్య అమ్మా ఇది. అసలు ఈ స్ట్రైక్స్ కే మనం కనీసం అంటే ఒక సిరీస్ చేయొచ్చు, ఒక సినిమా కాదు సిరీస్ చేయొచ్చు. ఎలా దీన్ని ఎంత అద్భుతంగా వీళ్ళు దీన్ని సక్సెస్ఫుల్ గా చేశారన్నది మనం అందరం కూడా గర్వించదగ్గటువంటిది. వాళ్ళకందరూ కూడా మనం సెల్యూట్ చేయాలి. సెల్యూట్. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. సో కల్నల్ పిఎం అర్జున గారితో మాట్లాడదాం. అర్జున గారు, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి హృదయం చాలా గర్వంగా ఉప్పొంగిపోయింది. సో ఒక కల్నల్గా మీరు కూడా ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తిగా ఇలాంటి ఆపరేషన్స్ను, ఇలాంటి వార్స్ను దగ్గర నుంచి చూసినటువంటి ఒక ఆర్మీ ఎక్స్ సైనిక అధికారిగా ఏం చెప్తారు సార్? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, స్టాఫ్ కు, డిబేట్ లో పాల్గొన్న సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారం అండి. ఈరోజు మనకు చాలా మంచి రోజు మనకు, ఎందుకంటే ఒక దాడి చేశాం మనం. దానికంటే ముందు మనం స్లోగన్ తోటి ముందుకెళ్ళాలండి. జై భారత్ అండ్ జై జవాన్ స్లోగన్ మీ మీడియా సభ్యులకి ప్లస్ వచ్చే మీడియా భారతదేశానికి చెప్పే విషయం ఏదేనండి, అది సైనికునిగా జై భారత్ అంటే సదా భారత్ కు వచ్చి జయం చేకూరాలని చెప్పేసి, అలాగే జై జవాన్, జవాన్కి ఎప్పుడు జయమే కావాలని చెప్పి కోరుకోవాలండి అందరూ. ఎందుకంటే నేను కూడా ఒక 35 సంవత్సరాలు ఆర్మీలో సర్వీస్ చేసి వచ్చాను. సో మెనీ ఆపరేషన్స్ మేము అటెండ్ అయ్యాము. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ ఉన్న జవాన్లు ఎవరైతే పోస్టెడ్ అయి ఉన్నారు బార్డర్స్ లో, వాళ్ళు చాలా శక్తివంతంగా మనకు వచ్చి కాకపోతే వాట్స్ కాల్డ్ వాళ్ళతోటి ఎదురు తిరిగి పోరాడే శక్తి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మన దేశ ప్రజలంతా, మాజీ సైనికులు మేము కూడా కోరుకుంటున్నాము, దేశ ప్రజలంతా కోరుకోవాలండి. సమస్య ఇప్పుడు పాకిస్తాన్ గురించి చెప్పాలంటే, పాకిస్తాన్ కొంచెం హిస్టరీ మనం చెప్పుకోవాలండి. పాకిస్తాన్ ఇంత క్రితం వచ్చి మన మీద బైఫర్కేషన్ అయిన తర్వాత మొత్తం 3 వార్లు మనతో ఓడిపోయింది. 1965 వార్ కానీ, 1971 వార్ కానీ, మొన్న జరిగిన 1999 కాకపోతే కార్గిల్ యుద్ధమైన కానీ. అఫ్ కోర్స్ కార్గిల్ యుద్ధం అని చెప్పారండి, ఇది కార్గిల్ ఆపరేషన్ అని చెప్తారు, కానీ ఫుల్ టర్మినాలజీలో కార్గిల్ యుద్ధమే అనుకోండి మీరు. ఈ 3 యుద్ధాల్లోనూ చాలా ఘోరంగా ఓడిపోయింది పాకిస్తాన్. ఒకటి, ఆ 3 యుద్ధాల మీద కక్ష ఒకటి ఉంది, మనం భారత్ని ఎలాగైనా జయించాలని చెప్పేసి. సెకండ్ ఇష్యూ, సో వాళ్ళకు చేత కాదని చెప్పేసి వాళ్ళకి క్లియర్గా తెలుసు, పాకిస్తాన్కి భారత్ తో తలపడే ధైర్యము, ఇది వాట్స్ కాల్డ్ బలము వాళ్ళ దగ్గర లేదు. కానీ అందుకే ఈ ఉగ్రవాదాన్ని వాళ్ళు ప్రోత్సహించి పోషిస్తున్నారు. అది ఎక్కడ పోషిస్తున్నారంటే, ఇప్పుడు మన గిరిధర్ గారు చెప్పారు పిఓజేకే. ఇప్పుడు ఈ పిఓజేకే టెర్మినాలజీ నేను ప్రస్తుతం ఇప్పుడు వింటున్నా అండి. ఇంత క్రితం పిఓజేకే కాదండి, పిఓకే. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ 1965 నుంచి ఆ వర్డ్ వచ్చిందండి, పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అది దీని హిస్టరీ కూడా ఒక చెప్తానండి నేను. మనం 71 వార్లో అప్పటి ప్రధాని లేట్ శ్రీమతి ఇందిరాగాంధీ, మీరు ఇందాక చెప్పారు ఆమె ఉగ్రరూపం జాల్చి 71 వార్ ఇది చేసింది. అప్పుడు షీ వాజ్ గ్రేట్ అట్ ద టైం. సో ఆమె డిక్లేర్ చేసింది వార్. ఒకే ఒక ప్రశ్న అడిగింది అప్పటి జనరల్ మనీక్షా, ఆర్ యూ రెడీ ఫర్ ద వార్ అని చెప్పేసి ఒక ప్రశ్న అడిగింది. అప్పుడు ఎస్ వీఆర్ రెడీ ఫర్ ద వార్ అని చెప్పేసి అంటే వార్ డిక్లేర్ చేసింది ఆమె. ఆ వార్ ఎందుకు జరిగింది? 1971 వార్ బికాస్ ఆఫ్ దిస్ ఈస్ట్ పాకిస్తాన్ విభజించాలి, పాకిస్తాన్ తోటి వెస్ట్ పాకిస్తాన్ తోటి విభజించే దీనికి వచ్చి మనం చేశాము. అఫ్ కోర్స్ ఇప్పుడు బంగ్లాదేశ్ గా పిలువబడే ప్రాంతమే అప్పట్లో వచ్చి ఈస్ట్ పాకిస్తాన్. ఓకే, అప్పుడు మనం లాహోర్ వరకు వెళ్ళాం, లాహోర్ దాకా వెళ్ళాము. మనం ఇప్పుడు పిఓకే అంటున్నారు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, మనం కూడా చెప్పుకొని ఉండొచ్చు ఇండియన్ ఆక్యుపైడ్ కాకపోతే లాహోర్ అని మనం ఎప్పుడు చెప్పుకోవాలి. మన చరిత్ర ఈ పదం నేను యూజ్ చేస్తున్నాను, అంతేగాని ఇంత క్రితం పదం ఎవరు యూజ్ చేయాల. ఇండియన్ ఆక్యుపైడ్ లాహోర్ నుంచి ఎవరు చెప్పాలా, మా సైనికులు చెప్పాలా, భారతదేశం ఎక్కడ కాకపోతే ఈ విషయం చెప్పలేదు. సో వాళ్ళ రాక్షసత్వం వాళ్ళకు ఉంది, నో ప్రాబ్లం. వాళ్ళకి ఎన్ని అపజయాలు అయినా కానీ వాళ్ళకి వచ్చి బుద్ధి అనేది వాళ్ళకి రాదు.
వాళ్ళు వచ్చి సక్రమంగా ఉండలేరు. వాళ్ళ బలగం వాళ్ళకి తెలుసు, వాళ్ళ బలగం చాలా తక్కువ ఉందని చెప్పేసి. మన సైన్యంతో పోలిస్తే వాళ్ళ సైన్యం చాలా 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 తక్కువ అండి. ఓకే, ఏప్రిల్ 22న పుల్వామాలో ఏదైతే కాబట్టి దాడి చేశారో అది కేవలం రాక్షసత్వము ప్లస్ ఇది క్రూరత్వం. సో ఒక భార్యల ముందు భర్తను చంపడం చాలా క్రూరం అండి, ఇది చాలా క్రూరం. ఓకే, చాలా చేశారు. దాని గురించి పాకిస్తాన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. దానికి మేము చేయించాము అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోలేదు అక్కడ. ప్లస్ వచ్చి మేమే ఉగ్రవాదులు వచ్చారు, 5 మంది ఉగ్రవాదులు వచ్చారు, 22 మంది చంపారు. ఓకే, దాని తర్వాత వెళ్ళిపోయారు, హైడ్ అయిపోయారు వాళ్ళు. ఓకే, దాని తర్వాత పాకిస్తాన్ క్లియర్ గా తెలుసు మనం దాడి చేస్తామని చెప్పేసి బాగా క్లియర్ తెలుసు. మనం క్యాషింగ్ కూడా చేశాం, మనకి వార్నింగ్ చేశాం మనం. ఓకే, దీనికి ప్రతీకార చర్య తీసుకుంటాము అని చెప్పేసి అప్పటి నుంచే వాళ్ళు ఏం చేసింది, యాక్చువల్లీ POKలో ఉగ్రవాద స్థావరాలు చాలా 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 ఉన్నాయండి. మనం అప్పట్లో కొంచెం లీనియస్ ఇచ్చాము. వాళ్ళ ప్రజలు వచ్చి ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళు కాశ్మీర్ వీళ్ళని చెప్పేసి అప్పట్లో లీనియస్ ఇచ్చాము. కానీ వాళ్ళు సిటిజన్స్ అక్కడికి పంపరా, కేవలం ఉగ్రవాద స్థావరాలు ఏర్పరచుకున్నారు. ఎందుకంటే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వచ్చి కాబట్టి ఇండియా మీద దాడి చేయడానికి అది చేస్తూనే ఉన్నారు. 26/11 అయినా కానీ, లేక ఉరి సెక్టర్ దాడి అయినా కానీ, ప్లస్ వచ్చి ఇది 2019లో జరిగిన ఇది కానీ, CRPF కాబట్టి పుల్వామాలో జరిగిన ఇది దాడి కానీ, మొన్న జరిగిన దాడి కానీ, ఏప్రిల్ 22 పుల్వామాలో జరిగిన ఇది కానీ, సో పహల్గాంలో జరిగిన కాబట్టి దాడి కానీ, సో ఇవన్నీ కామన్. వాళ్ళకి వచ్చి ఏంటి, ఇవన్నీ చేసి భారత్ మీద ప్రతీకారం తీసుకున్న వాళ్ళ ఆర్థిక కాకపోతే వ్యవస్థను దెబ్బతీద్దామని వాళ్ళకు మెయిన్ ఒక మొత్తం ఉంది వాళ్ళకి. అది ఎప్పటికీ కాదండి. భారత ప్రభుత్వాన్ని వాళ్ళు ఇది భారతం యుద్ధం చేసి జయించాలంటే వాళ్ళ తరం కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్. కానీ ఇప్పటికీ అర్జున గారు, ఇప్పటికి కూడా మనం ప్రతీకార దాడి జరిగిన తర్వాత కూడా పాక్ ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. సో దీన్ని తిప్పికొట్టడానికి మనం ఎలాంటి వ్యూహాలతో వెళ్ళాలంటారు? ఊహాలు ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మంచి ప్రశ్న అడిగారు మీరు. కానీ పాకిస్తాన్ ఇప్పటి వరకు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదండి. వాళ్ళు వచ్చి ఒక ఉగ్రవాదీ సంస్థలు మావి అని చెప్పి ఎక్కడ చెప్పలేదండి మేము అని. కానీ ప్రపంచం మొత్తానికి తెలుసు వాళ్ళు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు, టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు, పోషిస్తున్నారు అని చెప్పి ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇప్పటివరకు రెస్పాన్సిబిలిటీ USA విదేశాంగ మంత్రి అతను క్లియర్ గా చెప్పేశాడు, ఒక ఈ దాడి మీద పాకిస్తాన్ వచ్చి ఎటువంటి మీరు రెస్పాన్సిబుల్ కాబట్టి దాడి చేయకండి, దాడి చేయకండి భారత్ మీద, మీరు సర్వీస్ గా ఉండండి. ఒకవేళ దాడి చేస్తే మీరు వచ్చి చాలా విధ్వంసం సృష్టిస్తుంది భారత్ అని చెప్పేసి క్లియర్ గా చెప్పేశారు, మీరు సైలెంట్ గా ఉండమని చెప్పేసి. ఓకే, అది క్లియర్ కట్ మెసేజ్ ఆల్రెడీ పోయింది, దేశ విదేశాల నుంచి వాళ్ళకి పోతూనే ఉన్నాయి. కానీ పాకిస్తాన్ ఊరికి ఉండదండి, దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. సో మన దేశం మీద ప్రతీకారం తీసుకునే చర్య వాళ్ళు కూడా యుద్ధ సన్నాహాలు చేసుకుంటున్నారు, చేసుకోలేమండి, ఏం పర్లేదు. మనకున్న బలంతో వాళ్ళు అదే చెప్పాను కదండి, హనుమంతుని ముందు కుప్పికథలు అని చెప్పేసి ఒక సామెత ఉంది. ఇక్కడ భారతదేశం ఒక హనుమంతుడు మీరు కుప్పికథలు వేయడం నాకు అర్థం కావాలా? ఇప్పుడు వాళ్ళ నిదర్శనం ఉన్నాయండి, ఎగ్జాంపుల్స్ 3 ఉన్నాయి. 3 పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి, దాంట్లో గెలిచారా అంటే లేదు. ఒకప్పటికప్పుడు USA వాళ్ళకి సపోర్ట్ ఇచ్చింది, 71 వారిలో USA సపోర్ట్ ఇచ్చింది, వాళ్ళకి గెలిచారా అంటే లేదు, ఓడిపోయారు. ఇప్పుడు చైనా సపోర్ట్ చేస్తానంటుంది, చైనీ నో ప్రాబ్లం. భారత్ ఏ పొజిషన్ లో ఉందంటే చైనా సపోర్ట్ తో పాక్ ఎలాంటి వేషాలు వేసినా వాటిని తిప్పికొట్టడానికి మన భారత ఆర్మీ ఎవరు రెడీగా ఉంటుందో? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. మనం ఉన్న అణ్వాయుధాలు పబ్లిక్ డొమైన్ లో చెప్పకూడదండి. యాక్చువల్లీ కొన్ని మనం ఉన్నాయి, మన దగ్గర అగ్ని ఉంది, అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3 ఉన్నాయి, దాని రేంజ్ వేరేగా ఉన్నాయి, అవన్నీ మనం చెప్పకూడదు. మనం సో మనం వచ్చి మూడు కప్పిన నిప్పులాగా ఉండాలి, ఉన్నాం కానీ మేము. ఓకే, మేము ఎలాగంటే ఇవాళ నేను చెప్తున్నా ఒకే ఒక మెసేజ్ యావత్ భారతదేశానికి ఇస్తున్నా నేను. మన భారత సైనికులు ఏ యుద్ధానికైనా మేము రెడీగా ఉన్నాము. Even retired soldiers also like me. So many people are like me. See, they wish to join the war in case of the war declared against the Pakistan. Okay, మేము రెడీగా ఉన్నాం. మేము కూడా నన్ను 66 అండి నా ఏజ్. ఇప్పుడు నేను వెళ్ళడానికి నేను రెడీ. మన పాకిస్తాన్ దేశం మీద దాడి చేయడానికి నేను రెడీగా ఉన్నా. కాకపోతే ఒక భారతదేశం, మన భారతదేశం ఎప్పటికీ యూనిటీగా ఉంటుందండి.
ఎస్పెషల్లీ యుద్ధ సమయంలో Correct. వార్ లైక్ సిచ్యుయేషన్ లో ప్రతి ఒక్క భారతీయుడు, ఇందులో ముస్లిం గాని, క్రైస్తవుడు గాని, సిక్కు గాని, జైనుడు గాని అవన్నీ చూడరు. అప్పుడు ప్రతి ఒక్క భారతీయులు సైన్యానికి సపోర్ట్ చేస్తారు. ఇదొక సపోర్ట్ మనకు చాలు. మనకు అవును. మన సైనికుల్లో ఉత్సాహం నింపడానికి ఇది చాలు మనకు. అయితే అర్జున్ కాదు. యా అది ఫైన్. అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఇండియన్ ఆర్మీకి, భారతదేశానికి ఉంటుంది. అయితే అది ఎగ్జాంపుల్ 1999 లో ఏం జరిగిందండి, ఎన్డీఏ ఒక ఫండ్ ఓపెన్ చేసాం ఉంటాం, నేషనల్ డిఫెన్స్ అకౌంట్ అని చెప్పేసి. అది కేవలం కాకపోతే సైనికులు వర్తిస్తున్నది. సైనికులు, వారి భార్య, వారి పిల్లలు ఎవరైతే కాకపోతే విధవులు అయ్యారు, ఎవరైతే వీళ్ళు అయ్యారు, వాళ్ళకి వచ్చి ఇప్పటికి కూడా ఫండ్ ఉందండి. సో మనం ఇలాంటి సమయంలో ప్రతి ఒక్క 140 కోట్ల కాకపోతే భారతీయులు సైనికులకు సపోర్ట్ చేస్తున్నారు. అందుకని చెప్పాను ఒక స్లోగన్తో ముందుకు పోవాలని చెప్పి, జై భారత్ అండ్ జై జవాన్. ఈ 2 స్లోగన్లే మనకు కావాల్సింది. మనకి భారత్ ని జయించాలంటే సైనికులు కాకపోతే సపోర్టివ్ గా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడే మనం భారత్ ఏ యుద్ధమైనా జయిస్తామండి మనము. ఈవెన్ చైనాతో సూపర్ పవర్ కంట్రీ, చైనా ఇస్ సూపర్ కంట్రీ, వీటో పవర్ కంట్రీ. అది కూడా ముందుకు వచ్చిన పాకిస్తాన్ సపోర్ట్ చేసిన మనం పోరాడే శక్తి మనలో ఉందండి. మనం భయపడాల్సిన పని ఏం లేదు. పాకిస్తాన్ ఇంతవరకు అంటే ఒకటి చెప్తున్నాను, పాకిస్తాన్ మీద మనం దాడి చేయలేదండి. ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఓన్లీ కాకపోతే పిఓకేలో కొన్ని ప్రాంతాల మీద పిఓకే ఇచ్చి ఎవరిది వాళ్ళది కాదు, పిఓకే ఇచ్చి మంది వాళ్ళు ఆక్రమించుకున్నారు. వాళ్ళ మీద మనం ప్రతిదాడి చేశాం, మనం ఎదురు దాడి చేశాము. మన సిటిజన్ వచ్చి వాళ్ళు చంపే వాళ్ళు వెళ్ళారు. వాళ్ళకి మనకి సివిలియన్స్ చంపి కాకపోతే ఇచ్చేయడం. రైట్. ఓకే, మీతో మళ్ళీ మాట్లాడతాను. గిరిధర్ గారితో ఒకసారి మాట్లాడదాం. గిరిధర్ గారు, ఇప్పుడు కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత అక్కడ పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయి, ఆశాజనకంగా ఉన్నాయి అని కేంద్రం సంకేతాలు ఇచ్చింది, రైట్? అయితే గత 5 ఏళ్లలో చూస్తే పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని, ఇలాగ తీవ్రవాదుల దాడులు మనకి ఆన్ అండ్ ఆఫ్ జరుగుతూనే ఉన్నాయి, ఇలా కొనసాగుతున్నాయి అనేది విమర్శ ఉంది. ఇది ప్రతిపక్షాలు కూడా హైలైట్ చేస్తున్నారు. అయితే ఆర్టికల్ 370 రద్దుకి అలాగే ఈ జరుగుతున్నటువంటి తీవ్రవాద దాడులకి ముడిపెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్గా 2 విషయాలు ఉన్నాయమ్మా. మనకు గోకుల్ చాట్ తర్వాత లుంబినీలో కూడా మనకు బాంబు దాడులు జరిగినాయి. దిల్సుఖ్ నగర్ లో మనకు సాయిబాబా గుడి దగ్గర కూడా మనకు బాంబు దాడులు జరిగినాయి అని చెప్పేసి ఇక్కడ మొత్తం లా అండ్ ఆర్డర్ అంతా నాశనం అయిందా, ఇక్కడ ఏమైనా గతంలో ఉన్నటువంటి పరిస్థితులు అంటే కాశ్మీర్ లో ఉన్నటువంటి ఇన్సర్జెన్సీలు ఇక్కడ ఉన్నాయా? కాదు కదా. ఉగ్రవాద దాడులు వేరే, ఇన్సర్జెన్సీ వేరే. ఈ రెండింటి విషయం మనం అర్థం చేసుకోవాలి. 1990లో జరిగింది ఇన్సర్జెన్సీ. అంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం పాపులేషన్ హిందువులను అక్కడి నుంచి తరిమేశారు. మొత్తం భారతదేశానికి వ్యతిరేకంగా అక్కడ ఒక విధమైనటువంటి ఉద్యమం జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. టెర్రరిస్ట్ యాక్షన్స్ అవుతున్నాయి, అడప అక్కడ ఇక్కడ అటాక్స్ అవుతున్నాయి. కానీ వాళ్ళని సమర్థించే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గతంలో మనకు లాల్ కిలా, మనకు లాల్ చౌక్ అంటారు శ్రీనగర్ లో, అక్కడ గంటాగారి మీద పాకిస్తాన్ జెండా ఎగిరేసినటువంటి రోజులు ఉన్నాయి. ఈ రోజు స్వచ్ఛందంగా వాళ్ళే వెళ్లి జెండాలు ఎగిరేస్తున్నారు వాళ్ళు. ఆర్టికల్ 370 సవరణ, ఆర్టికల్ 370 ఎత్తేయలేదమ్మా, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు కూడా మన చట్టంలో ఆర్టికల్ 370 ఉన్నది. దాని యొక్క అప్లికబిలిటీ టు జమ్మూ కాశ్మీర్ తీసేసాం, అదొకటే చేసాం, సవరణ చేసాం. కాబట్టి ఆర్టికల్ 370 సవరణ చేసిన తర్వాత మనం చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్ఫాక్ట్ ఆ రోజు అది సవరణ చేసే ముందు రోజు మెహబూబా ముఫ్తీకి ఏదో సూచన వచ్చింది, ఏదో చేస్తున్నారు ఆర్టికల్ 370 మీద అని ఆవిడ ట్వీట్ చేసింది. మీరు ఆర్టికల్ 370 ముడితే యహా భారత్ కి జెండా పకడ్నే కే లియే కోయి భీ కంధా నహీ మిలేగా అని ఆవిడ ట్వీట్ చేసింది. భారతీయ జెండాను మోయడానికి ఇక్కడ భుజాలు ఉండవు అని ఆవిడ ట్వీట్ చేసింది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటే ఇదంతా సెటిల్ అయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఆవిడ ఇంటి ముందరే, ఆవిడ ఇల్లు ఎక్కడ ఉంటుందంటే గుక్కర్ రోడ్ అని ఒక రోడ్ ఉంటుంది మనకు, దానిలోకి పైన ఉంటుంది అది కొండ మీద. ఆ గుక్కర్ లేక్ లో రమారమి ఒక స్కూల్ పిల్లలందరూ ఒక 60 అడుగుల భారతీయ జెండా తీసుకొని సారే జహాసే అచ్చా అని పాడుకుంటూ ఆవిడ ఇంటి ముందు నుంచే వెళ్ళారు. ఆ ఫోటో నేను అటాచ్ చేసి మహబూబా ముఫ్తీ గారికి ట్వీట్ చేశాను. దే రహా హై అని నేను ఆవిడకి ట్వీట్ చేశాను. కాబట్టి అటువంటి మార్పు వచ్చింది. అక్కడ షెరాజ్ జమాన్ అని చెప్పేసి, ఇంజనీర్ మెహరాజ్ మలిక్ అని, జావేద్ బేగ్ అని, ఇటువంటి కూడా చాలా మంది నా మిత్రులు ఉన్నారు. ఇన్ఫాక్ట్ నేను మన తెలుగు రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ జమ్మూ కాశ్మీర్ విజిట్ చేశాను.
అక్కడ టెర్రరిస్ట్ ఇన్ఫెస్టెడ్ ప్రాంతాల్లో అంతా కూడా వెళ్ళి మన హిందువులు అక్కడ వదిలేసి వెళ్ళిపోయినటువంటి దేవాలయాలను తెరిచి క్లీన్ చేసి రుద్రాభిషేకం చేసి వచ్చాను. ఎస్. కాబట్టి నాకు అణువణువు తెలిసినటువంటి ప్రాంతం నాకు జమ్మూ కాశ్మీర్. వీళ్ళందరూ కూడా గతంలో మేము భారతీయులము, భారతదేశానికి పక్షాలను నిలబడతామన్న వాళ్ళందరూ వణుకుతూ ఉండేవాడు. వాళ్ళ ప్రాణాలు ఉంటాయో తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు ఓపెన్ గా వస్తున్నారు. బీజేపీలో ఎంతో మంది నేతలు చేరారు. షిరాజ్ జమాన్ ఇప్పుడు మనకు కుల్గాం సంబంధించి ఆయన బీజేపీకి స్పోక్స్ పర్సన్ గా ఆయన నియమితులయ్యారు. కాబట్టి వీళ్ళందరూ నాకు మంచి మిత్రులు. కాబట్టి అక్కడ మార్పు అన్నది ఇన్సర్జెన్సీ పోయింది. టెర్రరిజం జరుగుతుంది. టెర్రరిజం సంబంధించినట్టు అది కూడా పాక్ ప్రేరేపిత టెర్రరిజం అక్కడ అడప ఘటనలు జరుగుతున్నాయి. దానికి మనం సెక్యూరిటీ గ్రేడ్ ఒకటే సరిపోదు. ఇది మనలో ఉన్నటువంటి కొంత దౌర్బల్యం మనం యాక్సెప్ట్ చేయాలి. మనము మన సరిహద్దుల్లో ఒక 100 మీటర్ల దూరంలోనో ఎక్కడో 50 మీటర్ల వెనకాలో మనం ఫెన్సింగ్ వేస్తున్నాం, కానీ మన శత్రు సైడ్ ఫెన్సింగ్ ఉండదు. ఇంటర్నేషనల్ బోర్డర్ లో ఫెన్సింగ్ ఉండదు. అంటే వాడు వస్తాడేమో అని చెప్పి మన పిల్లలు 24 గంటలు 365 రోజులు మొత్తం మన సరిహద్దులంతా వాళ్ళు గస్తీలు తిరుగుతున్నారు, కానీ శత్రువు ఎక్కడ మనకు దరిదాపులో కనిపించింది. ఎప్పుడో రోజు వస్తాడు దగ్గరతో ఇటువంటి దుశ్చర్య చేస్తాడన్న దాని దృష్ట్యా మనం భయపడుతూ ఇవన్నీ మనం కట్టుకున్నాం. అంటే మన మినిస్ట్రీ పేరే గుర్తు తెలుసుకోవాలి. మన మినిస్ట్రీ పేరేంటి? మనది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. మన పొరలో ఉంది. మనం అంటే మినిస్ట్రీ ఆఫ్ అఫెన్స్ పెట్టమని నేను అనట్లేదు. మినిస్ట్రీ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఉండాలి. నేషనల్ సెక్యూరిటీ ఎక్కడ వస్తుంది? మన సరిహద్దులో మనం కాపాడుకుంటే అవ్వదు. మన మీద కన్నేసిన వాడి కన్ను తీసేది మన దేశ భద్రత. కాబట్టి అక్కడికి పెట్టి మనం ఏదైనా యాక్షన్ చేయగలగాలంటే కనుక ఈ డిఫెన్సివ్ మెంటాలిటీ మనకి పనికిరాదు. మన సరిహద్దులో ఉన్నటువంటి బార్డర్ ఫెన్సింగ్ తీసేయాలి. అటు నుంచి ఇటు ఒక్క వ్యక్తి అయినా ఇటు రావడానికి 100 సార్లు 1000 సార్లు ఆలోచించేటువంటి భయం గుండెలో మనం నింపాలి. అప్పుడే మన దేశ రక్షణ ఉంటుంది. కాబట్టి అటువంటి స్థితి మనకు ఈ సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, బాలాకోట్ స్ట్రైక్స్ కావచ్చు, ఈ స్ట్రైక్స్ వల్ల గతంలో ఉన్నటువంటి భావజాలాన్ని చాలా మటుకు మనం ఈ రోజు మారాం మనం. కానీ అఫ్ కోర్స్ ఇంకా మనకు వెళ్ళవలసిన దారిక చాలా పెద్దగా ఉంది, చాలా దూరం వెళ్ళాలి. తప్పకుండా మార్పు అన్నది మనం ఈరోజు చూస్తున్నాం మనం అక్కడ. కాబట్టి ఈ యొక్క ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘటనలకు గతంలో ఉన్నటువంటి కాశ్మీర్ కి మనం పోల్చలేము. అది నేను చెప్పబోతున్నది. కాబట్టి ఇన్సర్జెన్సీ లేదు అక్కడ. కాకపోతే సమర్థిస్తున్న కొంత 2-3%, 5% వ్యక్తులు ఈ రోజు కూడా ఉన్నారు. వాళ్ళు ఈ చర్యలు చేస్తూనే ఉంటారు. నేనే చెప్తున్నాను కదా, మనకు కశ్మీర్ ఫైల్ సినిమా చూసాము మనము. దాంట్లో ఆఖరి సీన్ గుర్తుండే ఉంటుంది. 24 మంది నిలబెట్టి కాల్చి చంపుతారు. అవునా? ఘటన జరిగినటువంటి ప్లేస్ నడి మార్గం ఉంది కాశ్మీర్ లో, సౌత్ కాశ్మీర్ లో ఉంది. రమార్ 30 సంవత్సరాల తర్వాత అక్కడ వెళ్ళినటువంటి మొట్టమొదటి హిందూ నేనే. అక్కడికి వెళ్ళి అక్కడ లోకల్స్ ని అడిగి అక్కడ ధ్వంసమైనటువంటి శివాలయంలో శివలింగాన్ని మళ్ళీ దుమ్ము దులిపి పెట్టి వాళ్ళనే నీళ్లు అడిగి లోకల్ ముస్లింస్ ని నీళ్లు తీసుకొని రుద్రాభిషేకం చేసి వచ్చాను. అంటే అక్కడ సెక్యూరిటీ సిచ్యుయేషన్ అంత మెరుగుపడింది చెప్తున్నాను. అక్కడ వ్యక్తులు, కాశ్మీరీ పండితులు ఎవరు వెళ్ళారు అక్కడికి. భయం, అక్కడ ఎప్పుడు చంపేస్తారో అన్న భయంతో ఉంటారు. అటువంటిది అక్కడికి వెళ్ళి హాయిగా రుద్రాభిషేకం చేసి వచ్చాను. అంటే సెక్యూరిటీ సిచ్యుయేషన్ అంత అద్భుతంగా పెరిగిందమ్మా అక్కడ. ఎక్కడో దాడులు, అది కూడా మనం జమ్మూ ప్రాంతంలో వాడు టార్గెట్ చేశారు. రియాసీలో అక్కడక్కడ 2-3 ప్రాంతాల్లో చేశారు. కానీ కాశ్మీర్ వ్యాలీలో ఎక్కడ మనకు ఇబ్బంది లేదు. ఇన్ఫాక్ట్ అరుణాజీ గారు కూడా చెప్తున్నారు, పీఓకే అంటున్నారు. పీఓకే కాదు అనడానికి నేను చెప్తున్నాను. మనకు వ్యాలీ అన్నది బారాముల్లాతో అయిపోతుందమ్మా. ఎందుకంటే వరాహమూల, బారాముల్లా పేరు వరాహమూల. ఒక పెద్ద చెరువు ఉండేది. అమ్మవారి గండబేరుండ ఒకటి రాడు వేసేసరికి నీళ్ళన్నీ వెళ్ళిపోయి అక్కడ నేల ఏర్పడింది. అక్కడ కశ్యప మహాముని తపస్సు చేసుకున్నారు కాబట్టి దాని పేరు కాశ్మీర్ అని వచ్చింది అని చెప్తాం మనం. కాబట్టి బారాముల్లా తోటి వ్యాలీ ఎండ్ అయిపోతుంది. బారాముల్లా వెస్టర్న్ జమ్మూ వాళ్ళ ఆక్రమిత ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడాను కాశ్మీరీ భాష మాట్లాడరు. అక్కడ మాట్లాడేది దోగ్రీ, సరాయికి, పంజాబీ, ఈ 3 భాషలు మాట్లాడే ప్రాంతాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. దాన్ని వెస్టర్న్ జమ్మూ అని పిలవాలి. ఉత్తరాన ఉన్నటువంటివి గిల్గిట్, పాకిస్తాన్, హుంజాన్, నగారా, అష్టోర్, ఈ ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ కాశ్మీరీ భాష ఎవరు మాట్లాడరు. కాబట్టి కాశ్మీరీ భాష మాట్లాడే వాళ్ళ దగ్గర లేదు. అందుకనే వెస్టర్న్ జమ్మూ అయినా పిలవాలి, లేదా పీఓజేకే అని పిలవాలి. కాశ్మీర్ 30 సంవత్సరాలు వాడు పాలిటిక్స్ చేశారు. వాళ్ళ ట్రాప్ లో మనం పడకూడదు. అందుకనే దాన్ని పీఓజేకే అని పిలిచాను నేను. కాబట్టి అక్కడ సిచ్యుయేషన్ కంప్లీట్ గా మారిపోయిందమ్మా. గత సంవత్సరం నేను 300 మంది యాత్రికులను తీసుకెళ్లాను, టూరిస్టులని కాదు. ఈ పెహల్గాం
గుల్మార్గ్, తర్వాత సోన్మార్గ్, దాల్ లేక్ ఇక్కడ వెళ్ళేవాడు టూరిస్ట్. నేను యాత్రకు తీసుకువెళ్ళాను, అక్కడ ఉన్నటువంటి దివ్య క్షేత్రాలను దర్శించే దిశగా వాళ్ళని తీసుకెళ్ళాను. శ్రీనగర్ వాళ్ళు కూడా పైన ఉన్నటువంటి శంకరాచార్య గుడి చూసి వచ్చేస్తారే గాని అక్కడ ఊర్లో ఉన్నటువంటి దల్గేట్ లో ఉన్నటువంటి దుర్గానాథ్ మందిర్ లాంటివి, చక్రేశ్వరి మందిర్, ఇవన్నీ ఎవరు వెళ్ళదు. అక్కడికి తీసుకెళ్ళాను వీళ్ళందరినీ. అలాగే లైన్ ఆఫ్ కంట్రోల్ లో ఉన్నటువంటి శంకరాచార్య కొత్తగా కట్టినటువంటి మనకు శారదామ్మవారి గుడికి తీసుకెళ్లాను. ఇలా చాలా ప్రాంతాలు దివ్య క్షేత్రాలకు తీసుకెళ్ళిన వాడు. మోస్ట్ టెర్రరిస్టెడ్ ప్రాంతమైనటువంటి షోపియాన్ లో మేము చండీ యాగం చేశాం. కాబట్టి యాత్రికులు వెళ్ళడం అంటే అక్కడ అద్భుతమైనటువంటి శైవ క్షేత్రం అని మనం ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అక్కడ మనం వెళ్ళగలం. ఎందుకు చెప్పొచ్చానంటే అక్కడ అటువంటి 300 మంది యాత్రికులు తీసుకెళ్ళినా సురక్షితంగా మేమందరం హాయిగా అక్కడంతా పూజలు చేసుకుని యాగాలు చేసుకొని రాగలిగాం మేము. కాబట్టి అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా మారిపోయింది. లోకల్స్ మనల్ని సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి పరిస్థితిని విషపూరితం చేయాలని పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోంది. సపోర్ట్ చేసేవాడు ఉన్నారు, నేను కాదనట్లేదు. కాబట్టి ఓవరాల్ గా గతంలో ఉన్న దాన్ని పోలిసి చూస్తే చాలా గణనీయంగా మార్పు వచ్చింది అక్కడ. కాబట్టి మన నేరేటివ్ అక్కడ గెలుస్తుంది. దాన్ని చేయడానికి ఇటువంటి చర్యలు చేస్తున్నారు, అంతకు మించి ఇంకేం లేదు. రైట్. ఓకే ప్రియా చౌదరి గారు, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ లో ఒక హైలైట్ విషయం ఏంటి అంటే అక్కడ నాకు విమెన్ ఎంపవర్మెంట్ కనిపించింది. సో మీకు ఏమనిపించింది అది చూస్తున్నప్పుడు అలా లేడీ ఆర్మీ ఆఫీసర్స్? ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం ఇది. యాక్చువల్గా ఎలా సమాధానం చెప్పారు అని అంటే ఇక్కడ 2 విషయాలు. వాళ్ళు ఆడవాళ్ళు అనేసి మగవాళ్ళని పక్కకి తీసి వాళ్ళని చంపేసి అంటే మహిళలు మీరు పోయి మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పి ఒక హేళన చేశారు. హేళన చేసినప్పుడు అక్కడ 2 విషయాలు ఏంటంటే ఆవిడ ఆర్మీలో ఉన్నటువంటి ఆవిడ వచ్చేసి ముస్లిం, ఆవిడ ఖుర్షీద్ ఆవిడ ముస్లిం, ఈవిడ వచ్చేసి సింగ్. వీళ్ళిద్దరిని పెట్టడానికి కారణం ఏంటి అని అంటే ఈ ఖలిస్తాన్ ఉద్యమము వెనక ఉండి నడిపిస్తున్నది వీళ్ళే. నడిపిస్తూ వాళ్ళు మాట్లాడింది ఏంటంటే మీ దేశంలో ఉన్నటువంటి సిక్కులు ఆ స్త్రీలు కూడా మీకు సహకరించరు అనేటటువంటి పదం వాళ్ళ నుంచి వచ్చింది. ఓకే, తర్వాత అరే మా దేశంలోకి వచ్చి మా ఆడవాళ్ళ సింధూరాన్ని మీరు చెరిపేసి అవహేళన చేశారే, మా దేశంలో ముస్లిం ఆడది మహిళకి ఎంత గౌరవం ఉందో చూడండి, ఎంత పరాక్రమవంతురాలుగా మేం తయారు చేశామంటే ప్రతి మహిళ కూడా భారతీయ మహిళ ఎంత పవర్ఫుల్లో చూడండి అని చూపించేటటువంటి ఉద్దేశము ఆ వెనక ఉన్నటువంటి బలమైనటువంటి సందేశం అది. కరెక్ట్. సో ఎంత గ్రేట్ అంటే ఇప్పుడు మనం మొత్తం చూసుకుంటే మొదటి నుంచి పాకిస్తాను ఎంతసేపు యుద్ధ విమానాలు, తర్వాత సైనికులను మోహరించాలి, తర్వాత వీళ్ళ సపోర్ట్ తీసుకోవాలనే దాని మీద ఆలోచించారా కానీ మొదటి నుంచి మన వాళ్ళు ప్రతి ఒక్క దానికి హింట్ ఇస్తూనే వచ్చారు. ఫస్ట్ ఈ సంఘటన జరిగిన తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు ఏమేమి మాట్లాడారు చెప్పండి? ఆయన డిఫెన్స్ మినిస్టర్ ఏం మాట్లాడారు? మేము యుద్ధం కాదు మూలం ఏదుందో దాన్ని కొడతామన్నాడు. అండ్ ఫస్ట్ దాంట్లోనే రూట్ వరకు వెళ్తామని ముందే హింట్ ఇచ్చేశారు. అది వీళ్ళకి అర్థం కాలేదు. తర్వాత ఈ 3 days నుంచి కూడా మాక్ డ్రిల్ జరుగుతుంది అని అంటే ఓహో వీళ్ళు యుద్ధానికి సన్నద్ధం అవుతున్నారు, ఈ మాక్ డ్రిల్ అంతా అయిపోయిన తర్వాత మన మీదకి వస్తారేమని బబ్బున్నారు. ఓకే, బబ్బున్న తర్వాత ఏమైంది? బబ్బున్న టైంలోనే పోయి మొత్తం పూర్తిగా బొబ్బున్నారు అంతే. మొత్తం దాన్ని ఏమంటారు బూడిద మిగిల్చేసి వచ్చేసారు కదా. సో ఎంత అటాక్ అంటే ఇప్పుడు వారు ఒక మాట అన్నారు మన గిరిధర్ గారు. ఏమన్నారు అని అంటే పాక్ ఎప్పుడు, గిరిధర్ గారు కాదు ఆయన కమాండర్ గారు అర్జున్ గారు అన్నారు, అమ్మ పాక్ ఎప్పుడు కూడా ద్వంద్వ వైఖరి అనేటటువంటిది అవలంబిస్తుంది. ఇక్కడ మనం చూడండి, ఒక పక్క వచ్చేసి మొన్న పాక్ హోమ్ మినిస్టర్ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఏం చెప్పింది? మేము ఉగ్రవాదానికి మేము ఇప్పుడు కాదు దశాబ్దాల నుంచి కూడా మేము సపోర్ట్ చేస్తున్నామని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓకే, ఈ రోజు ఈ దాడి జరిగిన తర్వాత మధ్యాహ్నము సేమ్ అదే ఛానల్ అదే యాంకర్, అప్పుడు ఆ యాంకర్ ఆ మాట చెప్పినప్పుడు కూడా ఆవిడ షాక్ అయింది ఆ మాటకి. అంటే ఆవిడకి ఏమి నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడగాలనేది కూడా ఆవిడ కొంచెం సందిగ్ధంలో పడింది.
అదే యాంకర్ ఈ రోజు కూర్చొని మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మినిస్టర్ చెప్తున్నాడు అసలు అబ్బెబ్బెబ్బే మేము అసలు పూర్తి అగైనెస్ట్ అసలు టెర్రరిజానికి, అసలు ప్రపంచం మొత్తంలో టెర్రరిజానికి అగైనెస్ట్ గా పోరాడుతుంది అంటే పాకిస్తానే ఉంది. కాబట్టి ఈ పాకిస్తాన్ అసలు ఏమనుకున్నారు, వీరోచితమైనటువంటి పోరాటము దేనికోసం చేస్తుంది అని అంటే శాంతి కోసం చేస్తుంది, మేము అదే పంధాలో ఉన్నాము అని చెప్పేసి అని దే ఆర్ బ్లఫింగ్ అనమాట. ఎస్. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అరే ఇద్దరు మహిళలని ముందుకు వచ్చి వాళ్ళ చేతే ఇంత పెద్ద యుద్ధం జరగడము, జవాబు ఇవ్వడం అంటారు దీన్ని కరెక్ట్ గా చెప్పాలి అని అంటే, ఎంత అద్భుతమైనటువంటి దాన్ని ఏమంటారు యుద్ధ తంత్రము మన వాళ్ళు ఇక్కడ రచించారు అనడానికి ఉదాహరణ. ఆయన అన్నారు అరే జై జవాన్ అనండి, జై భారత్ అనండి అని. ఇట్స్ రియల్లీ, ఎందుకంటే ఈ రోజు మనం పిల్లలకి ఈ రోజు ఇంత గొప్పగా మాట్లాడుకుంటున్నాం కదండి, ఎక్కడైనా సరే మన పాఠ్య పుస్తకాల్లో ఇన్ని ఆయన 3 యుద్ధాల గురించి చెప్పారు, పాక్ మీద జరిగినటువంటి యుద్ధాలు మనం గెలిచాం. ఇవాళ ఇవాళ అదేంటి ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి స్టూడెంట్ని తీసుకోండి, లేదా 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్ని తీసుకోండి, లేదా ఇంటర్ చదువుతున్నటువంటి స్టూడెంట్ని తీసుకోండి, లేదా పీజీ స్టూడెంట్ని తీసుకోండి, అడగండి ఈ మూడు యుద్ధాల గురించి వాళ్ళకి తెలిసేమో. మన జవాన్లు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారో వాళ్ళని అడగండి, మన ఆర్మీ ఎంత అద్భుతమైనటువంటి స్కిల్ కలిగినటువంటిదో అడగండి. అరే మన భారతదేశం ఎంత గొప్పదో చెప్పమని చెప్పండి. ఇప్పుడు అందరూ యూత్ కి ఎంత ప్యాషన్ అనాలి, దాన్ని ఫ్యాషన్ కూడా కాదు, భారతదేశాన్ని తిట్టుకోవడం అనేది ప్యాషన్ కింద మారింది. అది ప్యాషన్. ఈ యువత ఈ రోజు నిజంగా చెప్తున్నాను కదా, యూత్ ఈ రోజు సిగ్గుతో తలదించుకోవాలి ఎవరైతే దేశాన్ని తిడుతున్నారో. అరే ఎంత భద్రతగా కాపాడినారు ఇవాళ మన దేశాన్ని, ప్రపంచానికి ఎంత గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి ఈ భరత భూమిలో పుట్టడం మన ఎంత అదృష్టమో, మనము ఎంత గొప్ప దేశంలో మనం పుట్టామో, ఎంత అద్భుతమైనటువంటి శక్తితో మనము ముందుకు వెళ్తున్నామో. ఇక్కడ మన వనరుల్ని మనం ఉపయోగించుకోలేక, మనం ఏమీ చేయలేక, మన దేశాన్ని మనం తిట్టుకుంటూ పక్క దేశాలకు వెళ్ళిపోయే యువత ఈ రోజు నేను చెప్తున్నాను, తెలుసుకోని దేశం యొక్క గొప్పతనం ఏంటి అనేది. ఎస్, ఓకే. సో అర్జున గారు, ఇప్పుడు ఇన్ఫిల్ట్రేషన్ జరిగేటువంటి ప్లేసెస్ ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, వాటిని ఎలా కంట్రోల్ చేయాలంటారు? మేడం ఇందాక మేడం మాట్లాడింది, ఆమె చాలా చక్కగా మాట్లాడింది. ఆ పేరు నాకు తెలియదు, మేడం పేరు ప్రియా చౌదరి. ఒక కుక్క కాటుకు చెప్పు దెబ్బ మేడం, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. మేము చేసిన ఇవాళ చర్య వచ్చి కుక్క కాటుకు చెప్పు దెబ్బ, దాని గురించి లాంగ్వేజ్ చెప్పాలంటే ఇది కుక్క కాటుకు చెప్పు దెబ్బ. నెక్స్ట్ లేడీస్ గురించి చెప్పారు కదండి మీరు, లేడీస్ మనం ఇది నిరూపించాం మేడం. మీరు చెప్పారు కదా, ఒక ఆర్మీ ఆఫీసర్, ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఇద్దరిని అక్కడ పెట్టారు ఇస్కా అని చెప్పేసి. అందులో మనం లేడీస్ ఎందుకు ఫోకస్ చేశాము అంటే, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క లేడీ ఒక ఆడది కాదు, ఆది పరాశక్తి అనే నిజాన్ని వాళ్ళకి వచ్చి, ఎందుకంటే వాళ్ళు మన లేడీస్ ని అవమానించారు. అదే ఆవిడ చెప్పారు, మన లేడీస్ ని అవమానించారు. అందుకే ఈ వర్డ్ మీరు వాడలేదు, ఆది పరాశక్తి. ఇప్పుడు మీ నోటి నుంచి వస్తేనే అది చాలా వినడానికి చాలా బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఉగ్రరూపం దాల్చింది, ఉగ్రరూపం దాల్చి ఇప్పుడు అదేం చెప్పాలా, ఆది పరాశక్తిలో ప్రతి ఒక్క శివుడు ఉమిడి ఉన్నాడు, విష్ణువు ముడి ఉన్నాడు, బ్రహ్మ ముడి ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ అండి, ఆది పరాశక్తి మూడోని తెలిసిందంటే అంత సర్వనాశనం పాకిస్తాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అర్జున గారు, గిరిధర్ గారు, ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ అండి. సో అభి పిక్చర్ బాకీ హై అంటున్నారు సైనిక అధికారులు, దీంతో మరిన్ని ట్విస్టులు తప్పవు అంటున్నాయి నిఘా వర్గాలు. అమ్ముల పొదిలో ఉన్నటువంటి అస్త్రాలు ఒక్కొక్కటిగా బయటకు తీసేందుకు రెడీ అవుతోంది మోడీ సర్కార్. మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.